హరినారాయణ గోవింద. స్నానం చేయకుండా పూజ చేయవచ్చా? దీని గురించి మా సంహిత ఏం చెప్తుందో తెలుసుకుందాము. శరీర శుద్ధి కంటే కూడా ముందుగా మనస్సు శుద్ధిగా ఉండాలి. శరీరం మలినమైనా కానీ మనస్సు శుద్ధమైతే ఆ పూజ నాకు ఇష్టమైనదే అని మా సంహితలో అమ్మవారు చెప్తుంది. అంటే ఏంటి? నీటితో చేసే స్నానం బాహ్య శుద్ధి, మనస్సుతో శుద్ధి అంతర్ముఖ శుద్ధి. మా సంహిత దృష్టిలో మనస్సు శుద్ధి లేకపోతే నీటితో చేసిన 1000 స్నానాలు కూడా వ్యర్థమే. అదే మనస్సు శుద్ధంగా ఉంటే స్నానం చేయకపోయినా మనసుతో చేసే పూజ స్వీకరిస్తాను అంటుంది. మరి మనస్సు శుద్ధిగా ఉండడం అంటే ఏంటి? ఎప్పుడూ ఇతరుల చెడును కోరుకుంటూ, మనసు నిండా కుళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తూ, పగ తీర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని, అసూయ అహంకారం పెట్టుకొని, నేనే గొప్పగా పూజలు చేస్తున్నాను అని చూపించుకుంటూ చేసే పూజలు, ఇవన్నీ ఉంటే మనసు శుద్ధిగా ఉన్నట్లు కాదు. మరి మనసు శుద్ధం అవటం అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా నీ మనసు వాటికి అనుగుణంగా, అంటే ఎవరో నిన్ను బాధ పెట్టారనుకుందాం, అందుకని నువ్వు వాడి చెడు కోరుకోవడం కాదు, వాడి కర్మకు వాడిని వదిలేయాలి. వదిలేయలేదు అనుకుందాము, అది మనసులో తిరుగుతూనే ఉంటుంది వాడిని దెబ్బతీసే వరకు. మరి ఆ మనస్సుతో చేసే పూజ భగవంతునికి ఇష్టం లేదు. నీ మనస్సుని పుష్పంలా చేసి భగవంతుడికి అర్పించాలి. అంటే నీ మనసంతా భగవంతుని మీదే లగ్నం చేసి చేసే చిన్న భగవన్నామ స్మరణ అయినా కూడా నీకు కోట్ల రెట్లు ఫలితం వస్తుంది, పెద్ద పెద్ద పూజల కంటే కూడా. ఇలా చేసే చిన్న నామస్మరణ అయినా చాలు. ఇలా చెప్పాను కదా అనేసి ఫలితం మీద దృష్టి పెట్టి చేయకండి పూజని. మరి మానస స్నానం అంటే ఏంటి? ఉమా సంహిత స్పష్టంగా చెప్తుంది, భగవంతుని స్మరణమే మానస స్నానం. భగవంతుడి నామస్మరణతో మన లోపల ఉన్న మలినాలు అన్నీ కరిగిపోతాయి. అందుకే అనారోగ్యం, ప్రయాణం, నీరు అందుబాటులో లేకపోవడం లాంటివి ఉన్నప్పుడు మనసులో భగవంతుడిని స్మరించడమే స్నానం అన్నమాట. అమ్మవారు ఇక్కడ నన్ను భయంతో కాదు ప్రేమతో పూజించు, నీ శరీరం శుద్ధి కాకపోయినా నీ హృదయం నాకివ్వు అని చెప్తుంది. మరి శివుడి దృష్టిలో ఏంటి? శివుడు కర్మను కాదు భావాన్ని చూస్తాడు. ఆయనకి నీ మనస్సే నైవేద్యం, నీ మనస్సే ప్రధానం. అందుకే మనస్సులో శివనామ స్మరణ, హృదయంలో వినయం, అలాగే నీ భావాన్ని చూస్తాడు శివుడు. ఇదే నిజమైన స్నానం, నిజమైన పూజ. అలా అయితే ఇది వినగానే మీరందరూ డైలీ స్నానం చేయకుండా పూజ చేయొచ్చు, మనసు శుద్ధిగా ఉంచుకుంటే సరిపోతుంది అని అనుకోకండి. స్నానం చేయడానికి వీలు పడని పరిస్థితుల్లో మాత్రమే. స్నానం చేయగలిగినప్పుడు స్నానం చేసి పూజ చేయండి. చేయలేని పరిస్థితులు ఉంటాయి కదా, అనారోగ్యము, ప్రయాణాలలో ఉన్నప్పుడు, అప్పుడు మానసికంగా పూజ చేయాలి. నీరు శరీరాన్ని శుద్ధి చేస్తుంది, భక్తి మనస్సును శుద్ధి చేస్తుంది. భగవంతుడికి నీ మనస్సే ప్రధానం. జై శ్రీరామ్.